sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ తనిఖీలు, మెరుగైన బోధన అందించాలని ఆదేశం. ఎన్టీపీసీ ఎదుట భూ నిర్వాసితుల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. పత్తిపాక గ్రామంలో డెంగ్యూ జ్వరాలు, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన అధికారులు. రుణమాఫీ ఆంక్షలతో రైతులు ఆగం, చెవిలో పువ్వుతో బీఆర్ఎస్ నేతల నిరసన. ఇక వార్తల్లోని వివరాలు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. ఎలిగేడు మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు పరీక్షించారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫామ్స్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిలబస్ టైం టేబుల్ ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న చివరి దశ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ భాస్కర్ రావు, ఎంపీఓ అనిల్ రెడ్డి, తహసీల్దార్ స్వర్ణ, ఎంఈఓ కవిత, ఇతర అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల ప్రజలు నిరసనకు దిగారు. ప్రాజెక్టు నిర్మాణం, అభివృద్ధి కోసం వేల ఎకరాల భూమిని ఎన్టీపీసీకి ఇచ్చామని వారు వాపోయారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. ప్రాజెక్టులో కాంట్రాక్టు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. నిర్వాసిత గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఎన్టీపీసీ నుండి వెలువడే బూడిదను తీసేందుకు టెండర్ విధానాన్ని రద్దు చేసి భూ నిర్వాసితులకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన 7 గ్రామాల ప్రజలను ఆదుకోవాలని, లేని పక్షంలో కార్మిక సంఘాలతో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా ఏదైతే ఈ ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇవాళ నిరసన చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్టీపీసీ యాజమాన్యం దిగొచ్చి ఏదైతే ఇక్కడ ఉన్న వనరులు ఇలా బూడిద కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కాంట్రాక్ట్ సిస్టమ్ కావచ్చు, మాస్లో పోయడం వల్ల మరో కుందనపల్లి లెక్క ఈ ప్రాంతం అయ్యి ఇక్కడ చుట్టుపక్కల సస్యశ్యామలంగా ఉన్న గ్రామాలు మాకు ఇబ్బంది అవుతాయి. ఇక్కడ చాలా వరకు ఇక్కడున్న ప్రజలకి చర్మ వ్యాధులు, అనేక రకాల రోగాలకు ఇబ్బంది గురి అవుతారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ నిర్వహించే టెండర్ని మేము రద్దు చేయాలి. ఇక్కడ ఉన్న ప్రభావిత ప్రాంతాలకి అన్యాయం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలోకే వీళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు, దీనికి సంబంధించిన ఏమైనా ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ ఎడల వీళ్ళు చేయకపోతే అది పెద్ద ఎత్తున మేము ఇక్కడి ఫండ్ తీసుకుపోయి ఎక్కడో వేరే జిల్లాలలో పెట్టడం కూడా జరుగుతుంది. అటువంటి సందర్భంగా మేము ఇవాళ పెద్ద ఎత్తున అన్ని గ్రామ ప్రజలు మేము ఇవాళ ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగినది. ఇవాళ మేము కోరుకున్నది ఒకటే, ఇవాళ ఎన్టీపీసీ ఇవాళ మాకు ప్రజాభిప్రాయ సేకరణలో ఈ బూడిద చెరువు అనేది మాకు చెప్పలేదు. ఆ రోజుల్లో
మనకు ఎన్టీపీసీ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది గత మేము 40 ఏళ్ల నుండి. ఈ రోజు ఇవాళ చెరువులు అనేది ఏర్పాటు చేసి దాదాపు అన్ని గ్రామాలలో మాకు తెల్లారు లేచినట్టయితే మొన్న ఎండాకాలంలో వైరల్ ఫీవర్ల వల్ల తగ్గిన రక్త కణాలకు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగ్యూగా మార్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ సుధాకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపుకు హాజరైన ఆయన రోగులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో కొద్ది రోజులుగా ప్రజలు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. మండల వ్యాప్తంగా ప్రస్తుతం 19 డెంగ్యూ కేసులు నమోదు కాగా ఒక్క పత్తిపాక గ్రామంలోనే 12 మంది డెంగ్యూ జ్వర పీడితులుగా ఉన్నారు. కొంతమంది కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు ఇంటి వద్దే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. ఇక గ్రామంలో డెంగ్యూ కేసులు అధికంగా ఉండడంతో నేడు మండల వైద్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. సుమారు 200 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మలేరియా కార్యక్రమ అధికారి సుధాకర్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా వచ్చిన వైరల్ జ్వరాలకు సైతం రక్త కణాలు తగ్గిపోతాయని, కణాలు తగ్గిపోయినంత మాత్రాన అది డెంగ్యూ జ్వరం కాదని చెప్పారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు రక్త కణాలు తగ్గగానే దానిని డెంగ్యూ జ్వరమని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. కణాలు తగ్గడంతో దానిని డెంగ్యూగా భావించి ప్రజలు ఆందోళన పడవద్దని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వైరల్ ఫీవర్ అనేటి వాతావరణ మార్పులతో వస్తాయి. ప్రతి గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. దానిని కొంతమంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు వైరల్ ఫీవర్ని ప్లేట్లెట్స్, ప్రతి వైరల్ ఫీవర్కి ప్లేట్లెట్ తగ్గుతాయి. ప్లేట్లెట్స్ తగ్గగానే అది డెంగ్యూగా అనుమానించి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మీకు డెంగ్యూ అని ఉన్నది, మీరు ఐసీయూలో ఉండాలి, మీరు ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి, ఇంజెక్షన్స్ తీసుకోవాలనే అనుమానంతో వాళ్ళని భయానికి గురి చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా మాకు డెంగ్యూ అంటున్నారు. ఏదైతే ప్లేట్లెట్స్ 20,000 లోపు వస్తే భయపడాలి, కానీ 20,000 అనేటి కామన్. 20,000 అనేటి డయాబెటీస్లో కూడా రావచ్చు, మల్టిపుల్ ఇన్ఫెక్షన్లో రావచ్చు. ఎవరైనా కిడ్నీ బాధితులు కానివ్వండి, ఎవరైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. మంచి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతాయి. తగ్గినంత మాత్రాన డెంగ్యూ అనుకోవడానికి అవకాశం లేదు. తర్వాత సీసాలు కానివ్వండి, ప్లాస్టిక్ డబ్బాల్లో ఆగి ఉన్న నీరుని తీసివేయాలి. అది ప్రతిరోజు యథావిధిగా చేయాలి. మీ ఇంటి ముందు ఏదైనా వాటర్ ఆగి ఉన్న సందర్భంలో తీసేసిన ఆయిల్, బైక్ నుండి కానివ్వండి, ట్రాక్టర్ నుండి తీసేసిన ఆయిల్ దానిలో వేసినట్టయితే దోమ పెరగడానికి అవకాశం ఉండదు. మనము దోమని నివారించాలంటే గుడ్డు దశలోనే దోమని నివారించాలి. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ఆంక్షలతో రైతులను ఆగం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథినిలో చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యకర్తలతో కలిసి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా మంథినిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కార్యకర్తలతో కలిసి చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జాతిపిత గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ పేరుతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ఆయన ఆశయాలను తుంగలో తొక్కిందన్నారు. డిసెంబర్ 9న అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈనాడు 567 జీవో తెచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టే కుట్ర చేశారన్నారు. రైతు భరోసా పేరు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రైతుల చెవుల్లో పూలు పెట్టి రైతు రుణమాఫీ చేశామని సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గాంధీ ఆశయాలను చెప్పుకుంటున్న పాలకులు కళ్ళు తెరవాలని మహాత్మా గాంధీకి వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ రైతులను మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ వారిని అట్టేట మోస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ విజ్ఞాపన ద్వారానైనా కళ్ళు తెరుస్తుందని, కళ్ళు తెరవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఏదైతే నిబంధనలు పెట్టినరో ఇవాళ 567లో స్వల్పకాలిక రుణాలు మాత్రమే మాఫీ అనడంతో తోటలలో పండ్లు పండించుకొని కూరగాయలు పండించేటువంటి రైతులకు ఇవాళ రుణమాఫీ కాకుండా పోయింది. రేషన్ కార్డు నిబంధనలు పెట్టడం ద్వారా అనేక మందికి రుణమాఫీ జరగకుండా పోతా ఉన్నది. అంతేకాకుండా ఆశ్చర్యం ఏంటంటే రుణము 2,20,000 ఉన్నా 2,30,000 ఉన్నా ముందుగాలు 30,000 కట్టి వస్తేనే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడాన్ని ఇది కూడా ఒక రకంగా మోసం చేసినట్టుగా, మోసం అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. రుణమాఫీ చేసినమని పాలాభిషేకాలు చేయించుకుంటా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు
ఈ గాంధీ గారి విజ్ఞాపన పత్రంతోటైనా కళ్ళు తెరవాలని. గ్రామాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ పల్లెలకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 4.5 కాలంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. 25 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో చేపట్టిన ఓపెన్ షెడ్ 2 జనరల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తం ఓపెన్ షెడ్తో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. త్వరలోనే సుల్తానాబాద్ పాఠశాల నుండి ఎలిగేడు మండల కేంద్రం వరకు 2.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సుగ్లాంపల్లి నుండి నారాయణపూర్ మీదుగా రాకెల్దేవ్పల్లి శివాలయం వరకు వచ్చి ఆగిన రోడ్డును ముప్పిరితోట ధూళికట్ట వరకు 25 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామన్నారు. మండలంలోని అన్ని రహదారులను బడ్జెట్ సమావేశాల అనంతరం పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, అమ్ముల రమేష్, సంతోష్రావు, శ్రీనివాస్, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ షెడ్ నిర్మాణాన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ అతి తొందరలోనే దీని ప్రారంభోత్సవం కూడా జరుపుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి అయ్యే ఆలోచనతో వాళ్ళ పనులు ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఎలియల్లా మాస్ జనం ఎక్కువ ఉంటుంది, చాలామంది పేద ప్రజానికి ఉంటారు. రేపు ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా మరి దీన్ని పూర్తి స్థాయిలో వాడుకొని పేదలకు ఇబ్బంది రాకుండా చూడడం కోసమే మరి దీన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఎలిగేడు మండల కేంద్రానికి సంబంధించి ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉంది. మరి ఏదైతే నాన్ ప్లాన్కి వెళ్ళి మన సుల్తాన్పూర్ టు ఎలిగేడు వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇంకా 8 కిలోమీటర్ రోడ్, అది కర్రెపల్లి నుంచి వెళ్ళి మన జమ్ముని వరకు, ఇది ఎలిగేడు స్కూల్ నుంచి జమ్ముని వరకు. భూపాలపల్లి జిల్లా షాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు నుండి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆయకట్టు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో ఆయకట్టు కాలువల ద్వారా 3046 ఎకరాల పంట పొలాలకు నీరు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కాలువల ద్వారా షాయంపేట మండలంలోని జోగంపల్లి, పెద్దకోడెపాకు, కొప్పుల గ్రామాలతో పాటు కొత్తపల్లి గోరి మండలంలోని రాజక్కపల్లి, చిన్నకోడెపాక, దామరంచపల్లి, చెన్నాపూర్ గ్రామాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట వివిధ గ్రామాల కాంగ్రెస్ నేతలు, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ఈ రోజు ఈ కాంట్రాక్ట్ పనులు పూర్తి కావాలని మనం బంద్ చేశాం. కాంట్రాక్టర్ లోపం వల్ల వర్క్ పూర్తి చేయకుండా సిమెంట్ లైనింగ్ కొంత మేరకే మొదటినే కొంత మేరకు కావడం జరిగింది. చెన్నాపురం వరకు దీన్ని పూర్తి చేయలేకపోయారు. కానీ అధికారులు వాటర్ను వేస్ట్ కాకుండా కొస వరకు పంటలు పండించే విధంగా చర్యలు చేపట్టాలి. ఈ పంట అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్లో మిగులు పనులు కూడా పూర్తి చేయాలని అధికారులకు నేను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చాలా ఉంది. అతని మీద చర్యలు తీసుకొని ఫోర్ఫిట్ చేసి అవసరం అనుకుంటే కాంట్రాక్టర్ను మార్చి. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాల సాంప్రదాయం తరతరాల నుంచి వస్తోందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే బోనాల వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పోతురాజుల విన్యాసాలు, నృత్యాలు భవిష్యవాణి అలరించింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలోని మొదటి ఆదివారం నాడు గోల్కొండ కోట వద్ద బోనాల పండుగ ప్రారంభమవుతుంది. తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాల పండుగను జరుపుకుంటారు. రెండవ ఆదివారం బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, మూడవ ఆదివారం చిల్కల్గూడ సమీపంలోని పోచమ్మ మరియు కట్టమైసమ్మ ఆలయాల్లో ఇలా వివిధ రూపాల్లో మహంకాళి దేవిని ఆరాధించడం జరుగుతుంది.
ఈ బోనాల పండుగను చూసేందుకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తూ ఉంటారు. మరియు ముఖ్యంగా మహిళలు సాంప్రదాయమైన వస్త్రాలు మరియు ఆభరణాలను ధరిస్తారు. ఈ విధంగా బోనాల పండుగను బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా మంథిన్లో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలపై రాజకీయ తీర్మానం చేసి నాయకులకు భవిష్యత్తు కార్యాచరణ వివరించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ పార్టీకి మరింత ఆదరణ పెరిగిందని, ఇందుకు పార్లమెంటు ఎన్నికలే నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా ఏంటో చూపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మహిళలకు ఇస్తామని చెప్పారు. 2500 రూపాయలు ప్రతి మహిళకు 2000 ఉన్నటువంటి దాన్ని 4000 అనేటువంటి ఒక మరి చెప్పారు. ఆ రకంగా మీరు మహిళలకు, అమ్మాయిలకు మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు రా స్కూటీ అని పెద్దపల్లిలో కానీ, అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఒక్కరికన్నా తులం బంగారం వచ్చిందా? ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఈ రోజు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసేందుకు కోసం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు నాయకత్వం మనం వహించాలి. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇదే ఎజెండా మన యొక్క ఏదైతే ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిరో అవన్నింటినీ ఎండగట్టేసి ఈ రోజు ఈ మోసకారి కాంగ్రెస్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో మొట్టమొదటి కుంభకోణం ఎప్పుడు ప్రారంభమైంది ఎవరికైనా తెలుసా? 1947లో వస్తే 1948 ఒకటే సంవత్సరం మరి అవినీతి లేకుండా చూడగలిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐ క్యాంపుకు విశేష స్పందన లభించింది. స్థానిక అమర్చంద్ కళ్యాణ మండపంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయగా కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురిని వైద్యులు పరీక్షించారు. అవసరమైన వారికి రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించనున్నట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. పెద్దపల్లి చుట్టుపక్కల ప్రజలే కాకుండా వేరే మండలాల వాళ్ళు, ఇతర జిల్లాల వాళ్ళు కూడా అనూహ్యంగా తరలి వచ్చారు. వీరందరికీ పరీక్ష చేసి అవసరమైన రోగులకు వైద్య చికిత్స కొరకు, ఆపరేషన్ల కొరకు రేకుర్తి హాస్పిటల్ బస్సులో ఈరోజు తరలించి రేపు ఆపరేషన్ చేయించి ఎల్లుండి మళ్ళీ ఇదే కళ్యాణ మండపానికి తీసుకువచ్చి దింపడం జరుగుతుంది. ఇట్టి క్యాంపుకు వచ్చిన ప్రజలందరికీ మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నాము. అదేవిధంగా పెద్దపల్లిలో గత 4 రోజుల నుంచి వర్షాలకు నిరాశులైన కొందరు బాధితులు పునరావాస కేంద్రంలో ఇక్కడ తలదాచుకున్నారు. వారికి కూడా మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నాం మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా వీనవంక మండలం పోలీస్ స్టేషన్లో వికలాంగులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మితా సబర్వాల్ తమ మనోభావాలను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. తమపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన సదరు అధికారినిపైన తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే వికలాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో వర్షాలకు జలమయమైన కాలనీలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతెల ప్రణవ్ సందర్శించారు. 23వ వార్డులోని బుడగ జంగాల ఇండ్లు అన్ని పూర్తిగా నీటిలో మునగ్గా వారి కుటుంబాలను పరామర్శించారు. ఇంటి పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయని, వరద నీటితో ఇంట్లోని నిత్యావసర వస్తువులు, బియ్యం, ఇతరత్ర సామాగ్రి తడిసి ముద్దయ్యాయని బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాధితులకు తగిన వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. సమస్యను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు, ఎర్ర రమేష్, రవీందర్, ఎర్ర నాగరాజు, కాజీపేట శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఎమ్మెల్యే కేటీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రేపు కేటీఆర్ పుట్టినరోజు కాగా ఒకరోజు ముందుగా వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, నాయకులు బాలచంద్రం, నర్సింహులు, తాడెపు అనిల్, శంకర్, సుదర్శన్, దిలీప్ పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఒక సిరిసిల్ల అనేది ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు బీడువైనటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి చెరువు కుంటలు అన్ని నింపడానికి వారు సాయశక్తుల ప్రయత్నం చేసి ఈరోజు ఈ రైతాంగంలో ఆనందాన్ని తీసుకొచ్చింది కేటీఆర్ గారు. అలానే ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఈ సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా నేతన్న వారానికి 2-3 నేతన్నలు చనిపోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెడికల్ కళాశాల, డ్రైవింగ్ స్కూల్ ఇలా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు బీడువారిన భూములన్నీ ఈరోజు పల్లెని మోసినటువంటి పల్లెలన్నీ పచ్చని బీళ్లతో నీళ్లు వారించినటువంటి ఘనత కేటీఆర్ గారిది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా వచ్చేటువంటి రోజుల్లో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడబోతా ఉంది. ఈరోజు అతి తొందరలో, అతి తక్కువ రోజుల్లో ఆ విద్యార్థిని పుట్టింది ఒక మారుమూల తండాలో. వారిది నిరుపేద గిరిజన కుటుంబం. అయినా కష్టపడి చదివి ఐఐటీలో ర్యాంక్ సాధించింది. కానీ కోర్సులో జాయిన్ అయ్యేందుకు తగిన ఫీజు చెల్లించే స్తోమత వారి కుటుంబానికి లేదు. దీంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తుంది ఆ చదువుల తల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన బాదావత్ రాములు, సరోజ దంపతులకు 3 కూతుళ్లు. 2 పెద్ద అమ్మాయిలను డిగ్రీ వరకు చదివించి 2కి పెళ్లిళ్లు కూడా చేశారు. 3వ కూతురు మధులత జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసి ఉత్తమ ప్రతిభను కనబర్చింది. ఎస్టీ కేటగిరీలో పాట్నా ఐఐటీలో సీటు రాగా ఈ నెల 27న కౌన్సిలింగ్కు వెళ్లాల్సి ఉంది. అదే రోజు అక్కడ సుమారు 1,50,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తయ్యేసరికి 8 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. అయితే ఆ చదువుల తల్లికి ప్రస్తుతం ఐఐటీలో జాయిన్ అయ్యేందుకు ఫీజుకు డబ్బులు లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. విషయం తెలుసుకున్న జిల్లా ట్రైబల్ అధికారి జనార్దన్, రెవెన్యూ అధికారులు వారి ఇంటి వద్దకు చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి సంబంధించిన విద్యా అర్హత పత్రాలు, ర్యాంక్ కార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తామని, అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. నేను ఇక్కడ హై స్కూల్ నుంచే చిన్నప్పటి నుంచి చదివాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గురుకులలో చదివాను. తర్వాత నాకు ఈ ర్యాంక్ వచ్చినాక కొంచెం డబ్బుల పరంగా ఇబ్బంది కలిగిందని, అంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఇలా రిపోర్ట్ చేస్తే ఇక గవర్నమెంట్ స్పందిస్తుందని తెలిసినప్పుడు ఇలా స్పందించడం జరిగింది. అంటే ఇప్పుడు కొంతసార్లు వచ్చి నా ర్యాంక్ అండ్ నా స్టడీ గురించి మొత్తం డీటెయిల్స్ రాసుకున్నారు. సాయం చేస్తా అని అనుకుంటున్నారు. సాయం అందితే గవర్నమెంట్ కూడా మాకు స్పందిస్తుందని మేము ఎంతో ఆశగా ఉన్నాం. అర్హత గల ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపు చేయాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ అందించడంలో విఫలమైందన్నారు. మొదటిసారి విడుదల చేసిన లిస్టులో చాలా మంది అర్హత గల రైతుల పేర్లు లేకపోవడం బాధాకరమన్నారు. కేసీఆర్ సారథ్యంలో ప్రతి రైతుకు రుణమాఫీ అందించారన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో తెలంగాణ కేటాయింపులపైన ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్య, ఫ్యాక్ట్ చైర్మన్లు బండ నర్సయ్య, రామ్మోహన్ రావు, జెడ్పీటీసీ మ్యాకల రవి, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, మండల అధ్యక్షులు గోస్కుల రవి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల పక్షాన ఒక క్లారిటీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఏంటంటే రాని వారికి మీరు ఇస్తున్నారా, ఇస్తలేరా? వేములవాడ నియోజకవర్గం తీసుకుంటే సుమారుగా 2,600 మందికి ఇంకా, అంటే పిఎస్ఎస్లో చూసిన వాళ్ళదే చెప్తున్నా, నేషనలైజ్ బ్యాంక్ కాదు,
2574 మందికి ఇంకా రుణమాఫీ చేయవలసి ఉంది. మరి ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ రైతులకు ఒక క్లారిటీ ఇవ్వాలని వారు మనం చేస్తూ ఉన్నాం. బీజేపీ ఎంపీలకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, ఏం పాపం చేసింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం? మీ 8 మందిని గెలిపిస్తే మీరు ఏం చేసినారో ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పవలసిన బాధ్యత మీపై ఉన్నది. కేవలం టీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయినా ఏ నిధులైనా వచ్చే అవకాశం ఉంటుంది. అది తెల్లమైంది ఇవాళ బడ్జెట్ చూస్తే. అందుకని మళ్ళొక్కసారి మీరు ప్రజలందరూ కూడా గమనించాలి, తెలంగాణ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఇలా ఎంత ముఖ్యమైనదో. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ 3వ వార్డులోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల అధ్యాపకురాలు రజిత బదిలీపైన వెళ్తూ ఉండగా అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రజిత మాట్లాడుతూ 11 ఏళ్ల పాటు పాఠశాలకు సేవలు అందించానని, ఇక్కడి నుండి బదిలీపైన వెళ్లడం తనకు బాధగా ఉందని చెప్పారు. ఇన్నేళ్ల పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలను తెలిపారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకర్, సుభాష్, రజీనా, స్కూల్ చైర్పర్సన్ ఎర్ర లక్ష్మి, పూర్వ విద్యార్థులు బండ శశికుమార్, సందీప్, నితిన్, శివ పాల్గొన్నారు. వెనుకుండి నేను చూసుకుంటా అన్నా తప్ప ఏ రోజు నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఏ రోజు నన్ను టైం ఫాలో అవ్వమని చెప్పలేదు, ఏ రోజు మీరు ఇలానే చెప్పాలని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. సారు ఒక అన్నయ్య లాగానే మాకు అన్నిటిలో మాకు ప్రోత్సాహం ఇచ్చిండ్రు. కాబట్టి నేను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండగలిగినా సార్కి నా ధన్యవాదాలు. తర్వాత సార్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక విషయం, ప్రమోషన్లో ఇక్కడికి నేను వచ్చిన తర్వాత 70 మంది స్ట్రెంత్ అయింది. 70 మంది స్ట్రెంత్ అయ్యేసరికి హెచ్ఎం పోస్ట్ అలాట్ అయింది. హెచ్ఎం పోస్ట్తో పాటు ఇంకొకరిని కూడా ఇవ్వడం జరిగింది. సుమిత్ర మేడం, శాంత మేడం, నేను ముగ్గురం కలిసి కష్టపడి పనిచేసి 70 నుంచి 80 పైన స్ట్రెంత్ పెంచుకున్నాం. తర్వాత పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కుటుంబాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు జంగా బాబురెడ్డి సోమవారం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావుతో కలిసి చక్రధర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపురెడ్డి కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని అని, తన చిన్న వయసు నుండే పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారన్నారు. ఆయన సతీమణి సైతం పార్టీ మండల అధ్యక్షురాలిగా పనిచేశారని కొనియాడారు. ఆయన వెంట దేవయ్య, ఆగంరెడ్డి, బాలరెడ్డి పాల్గొన్నారు. ప్రచారంలో ఎక్కువసార్లు మమ్మల్ని పిలిచి ఇక్కడ చాలాసార్లు మమ్మల్ని ఇక్కడ పిలిచి ప్రచారంలో పాల్గొంటూ చేసిండ్రు. మంచి వ్యక్తి, మృదు స్వభావి. మరి ఈరోజు నిన్న రోజు ఆయన చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం, అదేవిధంగా మాకు కూడా చాలా నష్టం. అటువంటి వ్యక్తి చనిపోవడం అతనికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారి భార్య గారు కూడా అదేవిధంగా మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విధాలుగా సేవలు చేసిండ్రు. వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండగా నిలబడుతుంది. ఇది మహేంద్రన్న గారు వారు వచ్చి చెప్తారు. మహేంద్రన్న గారే స్వయంగా వారి ఫ్యామిలీకి అండగా నిలబడదాం ఖచ్చితంగా అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.